అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో బీఆర్ఎస్ పార్టీలో ఒక తుఫాన్ చెలరేగింది. ఆ తుఫానే కవిత. లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యి జైలు జీవితం గడిపి వచ్చిన తర్వాత పార్టీ బాగా డ్యామేజ్ అయిపోయింది. పార్టీ పరిస్థితి రోజు రోజుకి కార్యకర్తల్లో నమ్మకం కోల్పోయాము అని చెప్పి కేసీఆర్ మనసు మార్చేశాడు. కూతురు మీద ఉన్న చంచలమైన ప్రేమని తుంపేశాడు కేటీఆర్. అంత పూర్వం కూతురు కోసం ఏదైనా చేశాడు ఆయన. ఫస్ట్ 14లో ఎంపీ ఇచ్చాడు, 19లో ఎంపీగా ఓడిపోతే మళ్ళా ఎమ్మెల్సీని చేశాడు. అట్టా కూతురుకి టాప్ ప్రయారిటీ ఇచ్చే కేసీఆర్ కూతురు విషయంలో కొడుకు చెప్పిన లాజిక్ కేసీఆర్కి నచ్చి, వాస్తవం అదే కాబట్టి కవితని కేటీఆర్ నో ఎంట్రీ బోర్డు పెట్టాడు. ఆఖరికి ఫామ్ హౌస్లకు కూడా ఎంట్రీ లేకుండా, పర్మిషన్ లేకుండా వచ్చే పరిస్థితి లేదు. అందుకోసమే మొన్న జరిగిన రజతోత్సవ సభ గురించి కవిత లెటర్ రూపంలో తండ్రికి రాసి పంపించింది. దాని మూలాన ఆ లెటర్ లీకేజ్ చేసింది కూడా కేటీఆర్ అని కవితకి అనుమానం. అన్న మీద పరోక్షంగా యుద్ధం చేస్తుంది. ఆంధ్రప్రదేశ్లో షర్మిలా జగన్ చేసినట్టు ఇక్కడ కేటీఆర్ కవితకి పడతలేదనేది యథార్థం అని అందరికీ అర్థమవుతా ఉంది. ఈ ట్రాక్లో కేటీఆర్ పక్షానే నిలబడి, కొడుకు పక్షానే నిలబడి కొడుకు చెప్పిన పాయింట్ ప్రకారం నడుస్తున్నట్టు మనకు అర్థమవుతా ఉంది. అందువలన కవితని పక్కన పెట్టారు. కవితని కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉండమని కేసీఆర్ ఆల్రెడీ చెప్పాడు. అయినా సరే ఆవిడ 1 నెల 2 నెలలు ఇంట్లో కూర్చుని తర్వాత మళ్ళీ బయటకు వచ్చి జాగృతి అని చెప్పి, లేకపోతే అదని ఇదని ఏదో ప్రోగ్రాంలని, బీసీ వాదం అని, లేదా అది అట్లా ఏదో ఒక కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజల్లోకి వెళ్ళాలని తన కోరిక. అయితే పార్టీలో డ్యామేజ్ అయిపోయిన కవిత కోసం పార్టీ సీనియర్లు ఎవరో కూడా సపోర్ట్ చేసే పరిస్థితి పార్టీలో లేదు అంతర్గతంగా. నిన్న గంగుల కమలాకరం కూడా మాట్లాడుతూ ఇదే చెప్పాడు, మా నాయకుడు కేసీఆర్, తర్వాత కేటీఆర్ అని. అంటే కవితని ఎవరు కూడా కన్సిడరేషన్లో తీసుకోవట్లా ఇప్పుడు ఈ లెక్కలు కుంభకోవడం తర్వాత. దాంతో అటు కేసీఆర్ తీసుకోవట్లా, కేటీఆర్ తీసుకోవట్లా, హరీష్ రావు కూడా తీసుకోవట్లా. ఇప్పుడు ఏదో రకంగా బీఆర్ఎస్ని చీల్చి సొంతంగా పార్టీ పెట్టాలనే ఆలోచనలో కవిత ఉంది. అయితే కవితకు సంబంధించిన దగ్గరగా ఉంటారు కదా జాగృతి మనుషులు, కొంతమంది వాల్యుయేషన్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ ఏం చెప్పారు, నువ్వు ఇక్కడ పార్టీ పెడితే షర్మిలా పరిస్థితి అవుతుంది నీకు కూడా, కాబట్టి మనం కాంగ్రెస్కి వెళ్తాం బెస్ట్ ఏమో అని సలహా ఇచ్చినట్టుగా మనకు అందుతున్న సమాచారం. అయితే కాంగ్రెస్కి వెళ్తాకి అక్కడ తలుపులు తెలుసుకుంటాయా అంటే, రేవంత్ రెడ్డితో ఉన్న గతంలో ఉన్న పరిచయాల దృష్ట్యా రేవంత్ రెడ్డి గారికి కవితకి మంచి పరిచయాలే ఉన్నాయి. కొంతమంది చెప్పడం అయితే బిజినెస్లు కలిపి చేశారని కూడా చెప్తున్నాను. నేను అరవింద్ బీజేపీ నిజామాబాద్ ఎంపీ, అవన్నీ అవాస్తవాలు పక్కన పెట్టినా కవిత అనే మనిషి వస్తుంటే కాంగ్రెస్ పార్టీ కూడా వెల్కమ్ చెప్పుద్ది. దానికి కారణం కేసీఆర్ మీద ఒక ఆయుధం దొరుకుద్ది. ఆంధ్రాలో షర్మిల కాంగ్రెస్కి ఎలా ఉపయోగపడిందో జగన్ మీద ఆయుధంలాగా ఈ కవిత కూడా ఇక్కడ తెలంగాణలో ఒక ఆయుధం దొరుకుతుంది. కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు చేర్చుకుంటారు. యాక్టివ్ మంచి పదవి పైన ముందు పార్టీలో చేర్చుకుంటారు. తండ్రి మీద బాణం ప్రయోగిస్తారు. ఒక ఎమ్మెల్యేనో ఎంపీనో సీట్ కావాలంటే ఇస్తారు. కానీ కవిత ఆలోచించుకునేది అటు ఇటు కూడా ఆలోచించుకోలేకపోతుంది. లేట్ అయినా సరే తండ్రి దగ్గర ఉంటేనే సేఫ్ అని తన మనసులో ఉన్నట్టుగా కొంతమంది చెప్తున్నారు. వద్దు, మనం తండ్రి దగ్గర ఉంటే నేను తొక్కేసేస్తారు, పక్కెళ్ళిపోయి కాంగ్రెస్లోకి వెళ్ళడం బెస్ట్ అని కొంతమంది చెప్తున్నారు. ఎటు తేల్చుకోలేని పరిస్థితుల్లో కవిత ఉంది. ఏదైనా కవిత తండ్రి అనుగ్రహం కోసం ఎదురు చూస్తున్నట్టుగా మనకు అందుతున్న సమాచారం. తండ్రి అనుగ్రహించి పార్టీలో ఉండమని మళ్ళా తిరిగి యథాస్థితి పొజిషన్ ఇస్తే, అధికారంలోకి వచ్చినప్పుడు పొజిషన్ ఇస్తే కనుక ఎంపీనో ఎమ్మెల్సీని ఇస్తే తనకి సాటిస్ఫై అయిపోతుంది. అలా కాకుండా తనని దూరం చేసేస్తే తట్టుకోలేని పరిస్థితిలో కవిత ఉందనేది కవిత అంతర్గతంగా ఉన్న వాళ్ళ పార్టీ కార్యక్రమం వాళ్ళంతా చెప్పే మాటలు బట్టి మనం ఈ వీడియో చేస్తూ ఉన్నాం. వేచి చూద్దాం. తెలంగాణలో కూడా కవిత మరో షర్మిల అవుతుందా, లేకపోతే మళ్ళా తండ్రికి అనుగ్రహం సంపాదించి తండ్రి బాటలోనే అన్న బాటలోనే పయనిస్తుంది అనేది కాలం నిర్ణయించాలని తెలియపరుస్తూ ఉన్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి.
మా లేటెస్ట్ వీడియోస్, నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నచ్చకపోతే కామెంట్ చేయండి.